నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సిస్టమాటిక్ వాటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం ద్వారా ఓటర్లలో చైతన్యం, ఎన్నికల్లో భాగస్వామ్యం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సంబంధిత నోడల్ అధికారులను కలెక్టర్ కె మాధవీలత ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో శుక్రవారం స్వీప్ నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా అవగాహన కలిగించాలని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటర్ నమోదుతో పాటు ఓటింగ్ శాతం పెరిగేలా ప్రచార కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారి ఎస్ సుభాషిణులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉనకరమిల్లి గ్రామంలో 70 లక్షల రూపాయలతో నిర్మించి తలపెట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్, వాటర్ పైప్ లైన్, గ్రావెల్ రోడ్స్, సీసీ డ్రైన్లకు ఎమ్మెల్యే శుక్రవారం కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం వచ్చాక అన్ని గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు నిడదవోలు మండలం వనకరమిల్లి గ్రామంలో 70 లక్షల రూపాయలతో పనులన్నీ కూడా ప్రారంభించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో బాగా పాతదైపోయింది. గత 40 సంవత్సరాల క్రితం కట్టిన ట్యాంక్ అది. దాని రీప్లేస్మెంట్గా ఈరోజు కొత్త ట్యాంకు శాంక్షన్ చేసి 45 లక్షలతో 45 lakhs 45 లక్షలతో అక్కడ వాటర్ ట్యాంకు, పైప్ లైన్ కనెక్షన్స్, అదేవిధంగా బోర్వెల్ అన్నీ కూడా పూర్తి చేయడానికి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన గ్రామంలో కొన్ని డ్రైనేజ్ పనులకి 5 లక్షల రూపాయలతో డ్రైన్ పనులు చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఒక 20 లక్షల రూపాయలతో కొంత రోడ్డు, ఏదైతే గ్రావెల్ రోడ్డు కూడా వేయటం జరుగుతుంది. ఎందుకంటే అనేక మరి రైతులు ఇది గతం నుంచి కోరటం జరిగింది. కొంత రోడ్లు అన్నది చాలా చోట్ల మనకి అవసరాలు ఉన్నాయి. ఈ రోడ్డు దాదాపుగా రైతులు వాడటమే కాకుండా మరి వ్యవసాయంలో మరి పనిచేసే వాళ్ళందరూ కూడా దాదాపుగా 1000 మంది వరకు కూడా ఈ రోడ్డు వాడటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోలిరెడ్డి భారతి, జడ్పీటీసీ కొయ్య సూర్యారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు టి అయ్యప్ప, నాయకులు పోలిరెడ్డి శివరామకృష్ణ, మీసాల ప్రసాద్, సింగంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం వేలివెన్ను గ్రామంలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇదిలా ఉండగా ఇదే గ్రామంలో జరిగిన రథసప్తమి ఉత్సవాల్లో కూడా ఎమ్మెల్యే పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, జడ్పీటీసీ నందిగం భాస్కరామయ్య, సొసైటీ అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ బ్రహ్మానందం, ఎంపీటీసీ మల్లిపూడి పాప, వైసీపీ గ్రామాధ్యక్షులు చిరిగిన శివరాధాకృష్ణలు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని దొమ్మేరు గ్రామ ఆదరణ ఆశ్రమంలోని అంధులకు బిక్కిన లక్ష్మీ శైలజ, బిక్కిన వెంకట విశ్వతేజాల 4వ వివాహ మహోత్సవం సందర్భంగా భోజన సదుపాయం సమకూర్చారు. ఈ సందర్భంగా వారిని సంస్థ నిర్వాహకులు అక్కాబత్తుల జాన్ అభినందించారు. అలాగే తండ్రి తేజ గారు, శైలజ గారు సందర్భంగా తండ్రి ప్రభావ మా బోధన పెట్టి ఉన్నారు తండ్రి ప్రవేశ. అలాగే తండ్రి ప్రభావ కేంద్ర సంస్థ నుంచి సంస్థ వరకు అది దాచి కాకుండా మీకు ఎన్నో వందనాలు ప్రభావ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది నరసన్న పరిణయానికి శుక్రవారం అంకురార్పణ జరిగింది. రథసప్తమి రోజున రథం పూజతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఆలయ అర్చకులు, అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు రథానికి పసుపు కుంకుమలతో పూజ చేసి మెరక వీధికి తరలించారు. సూర్య భగవానుని పుట్టినరోజున శ్రీకర, శుభకర, ప్రణవ స్వరూపుడైన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి పరిణయ ఘట్టానికి తొలి బీజం పడింది. స్వామివారు పెళ్లి కొడుకయ్యారు. సిగ్గులొలికే లక్ష్మి బుగ్గన చుక్కతో స్వామివారితో కలిసి సాక్షాత్కరించడానికి ఘడియలు సమీపిస్తున్నాయి. స్వామి అమ్మవారికి పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తెను చేసే కార్యక్రమాన్ని
కేశవదాసుపాలెంకు చెందిన బెల్లంకొండ, ఉండవల్లి కుటుంబాలు వంశపారంపర్యంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వీరు స్వామికి నూతన వస్త్రాలు సమర్పించి ఉంగరాలు మార్చి బొగ్గన చుక్కపెట్టారు. కళ్యాణోత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి పలువురు ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు ఉత్సవాల్లో పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, కొత్తపేట నియోజకవర్గం నుండి బండారు సత్యానందరావు ఎమ్మెల్యేగా గెలవాలని శుక్రవారం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్ర చేశారు. ముందుగా ఈ పాదయాత్రకు బండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ పాదయాత్ర లక్ష్మీ పోలవరం, ర్యాలీ, లొల్లా, వాడపల్లి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గుత్తుల పట్టాభిరామారావు, చిలువూరి సతీష్ రాజు, కోట వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అమలాపురం సాదిఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కరాటే, టైక్వాండో పోటీల్లో రావులపాలెం సెయింట్ పాట్రిక్స్ అకాడమీ విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించినట్లు మార్షల్ ఆర్ట్స్ టి అబ్బులు తెలిపారు. అండర్ 14 గర్ల్స్ విభాగంలో పిమ్మనబోయిన సుష్మాంజలి గోల్డ్ మెడల్, అండర్ 14 బాయ్స్ విభాగంలో కాశీబట్ల షణ్ముఖ్ శర్మ గోల్డ్ మెడల్, ఏ విభాగంలో బండారు మణిశంకర్ సిల్వర్ మెడల్, బి విభాగంలో బండారు కుమారస్వామి సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెయింట్ పాట్రిక్ స్కూల్ స్పోర్ట్స్ సెక్రటరీ బ్రదర్ ఫెలిక్స్ కుమార్ విద్యార్థులను సన్మానించారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ బ్రదర్ సోల్మన్ రాజ్, వైస్ ప్రిన్సిపల్ అరుణ్ ఫెలిక్స్, కోచ్ వెంకటలక్ష్మి అభినందించారు. రావులపాలెం మండలంలో కొమరాజులంక గ్రామంలో వేంచేసి ఉన్న సూర్య దేవాలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారిని దర్శించినందుకు కొత్తపేట నియోజకవర్గం నలుమూలల నుండి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయంలో స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం గ్రామ పురవీధుల్లో రథోత్సవం నిర్వహించారు. ఏలూరు జిల్లా వార్తలు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై శుక్రవారం ఉభయ దేవేరులతో ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ముందుగా ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామివార్లను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి వాహనం క్షేత్ర పురవీధుల్లో విహరించింది. పలువురు భక్తులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించి తరించారు.
బాలల హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని వాటిని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసరి అప్పారావు తెలిపారు. ఏలూరులో బాలల హక్కుల పరిరక్షణ సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం ఏర్పాటు చేసిన జోనల్ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అప్పారావు మీడియాతో మాట్లాడుతూ 17 ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ కమిషన్ పనిచేస్తుందని అన్నారు. బాల కార్మికులకు విముక్తి కల్పించి వారిని పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయా శాఖలకు ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. ఏవైతే ఉన్నాయో అమల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అలాగే సుమారుగా 17 డిపార్ట్మెంట్లతో బాల హక్కుల కమిషన్ పనిచేస్తుంది. ఆ 17 డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి ఈరోజు ఒక సమావేశాన్ని ఇక్కడ క్రాఫ్ వాళ్ళు విజయవాడ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్తో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాల స్నేహపూర్వక రాష్ట్రంగా తీసుకెళ్ళడానికి ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనే దీని మీద ఈరోజు కార్యక్రమం చేపట్టబడింది. వాళ్ళు ఏదైతే 17 డిపార్ట్మెంట్ల వారు ఉన్నారో ఆ 17 డిపార్ట్మెంట్ల వారు కూడా దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికని మేము ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ప్రభుత్వానికి రికమెండేషన్స్ కూడా ఇచ్చి పాలసీలుగా తయారు చేయడానికి అయితే బాల హక్కుల కమిషన్ ముందు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కె స్వరూపరాణి, కమిషన్ సభ్యులు డాక్టర్ జి రాజేంద్ర ప్రసాదులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దశల వారీ ఆందోళనల్లో భాగంగా శుక్రవారం ఏలూరు ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీ, ఎల్ఐ లోన్స్, మెడికల్ బిల్స్, 11వ పిఆర్సీ, డిఏ ఏరియర్స్తో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ డిమాండ్స్ను పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 17వ తేదీన అన్ని తాలూకా కేంద్రాల్లో జిల్లా కలెక్టరేట్ల వద్ద ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత, ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత, ఐక్యత. 30% వెంటనే ఐఆర్ 30% వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వీరవాసరం, ఉత్తరపాలెం గ్రామాల్లో 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీనివాస్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఏపీఎస్ఆర్టీసీ భీమవరంలో వెల్లడించిన జిల్లా ప్రధాన రవాణా అధికారి వీరయ్య చౌదరి. తణుకులో ఘనంగా రథసప్తమి పర్వదినం, సూర్య భగవానునికి పూజలు చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి, తరలివచ్చిన భక్తులు. ఫ్లెక్సీల సమస్యపై మున్సిపల్ కార్యాలయంలో దీక్ష చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి, లిఖితపూర్వక హామీతో విరమణ, పాల్గొన్న పార్టీ శ్రేణులు. ఫ్లెక్సీల తొలగింపులో నిష్పక్షపాతంగా వ్యవహరించిన తణుకు పురపాలక సంఘం సిబ్బంది, స్పష్టం చేసిన తణుకు వైసీపీ నేత చిట్టూరి. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, తాడేపల్లిగూడెంలో విజ్ఞప్తి చేసిన తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల. సార్వత్రిక ఎన్నికలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి, రాజమండ్రిలో నోడల్ అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఉండ్రాజవరం మండలం వేలువెను గ్రామంలో గడప గడపకు పర్యటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు, సంక్షేమ పథకాల అమలుపై ఆరా. అంతర్వేదిలో ఆరంభమైన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు ఏర్పాట్లను పర్యవేక్షించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక. సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి, పెద్ద సంఖ్యలో తిలకించిన ప్రజలు.
బాలల హక్కుల పరిరక్షణ చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు ఏలూరులో ప్రకటించిన కమిషన్ చైర్మన్ అప్పారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.